జీఎస్టీలో మార్పులు రాబోతున్నాయి. పేదవాడిపై భారం తగ్గి వారి జీవన ప్రమాణాలు పెరగబోతున్నాయి అంటూ కేంద్రం ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న జీఎస్టీ స్లాబుల కోత దీపావళి కల్లా పూర్తి రూపాన్ని సంతరించుకోనుంది. మరి ఈ మార్పుల తర్వాత ఏ వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి? దీనివల్ల పేదవాడికి కలిగే లాభం ఎంత? భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద నుంచి కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ స్లాబుల మార్పుతో దేశంలో సరుకుల ధరలు మరింత తగ్గి సామాన్యుడిపై భారం తగ్గిపోతోంది అన్నారు మోదీ. पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी. ఈ ప్రకటన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జీఎస్టీ ఎలా తగ్గిస్తారు, వేటిపై తగ్గిస్తారు అని అంతా చర్చించుకుంటున్నారు. కేవలం 2 స్లాబ్లతో జీఎస్టీలో మార్పులు రాబోతున్నాయి. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరుపుతున్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో పాటు కొన్ని స్లాబ్లు తగ్గించాలన్న ప్రతిపాదనలపై మంత్రుల బృందంతో చర్చిస్తున్నారు. ప్రస్తుత జీఎస్టీలో ఉన్న 4 స్లాబ్లను తొలగించి 2 చేయాలని చూస్తున్నారు. 5, 18% స్లాబ్లు కొనసాగించాలని, కొన్నింటిపై మాత్రమే 40% ఉండాలని ప్రతిపాదనలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుని చివరికి జీఎస్టీ సవరణలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఉన్న 12, 28% పన్ను స్లాబ్లు ఇకపై ఉండవు. ఈ స్లాబుల్లో ఉన్న వస్తువులను మిగిలిన స్లాబుల్లో కలుపుతారు. ఇప్పటి వరకు ఈ స్లాబుల్లో ఉన్న వాటిని ఏ స్లాబ్ కి మార్చాలో కసరత్తు చేస్తారు. పేద, మధ్యతరగతి, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ రంగానికి పన్ను భారం తగ్గించడం కోసం జీఎస్టీలో సంస్కరణలు తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. దీపావళి 2025 నాటికి భారత ప్రభుత్వం జీఎస్టీలో ఈ మార్పులు తీసుకురానుంది. అయితే హానికరమైన వస్తువులపై 40% ప్రత్యేక రేటు ఉంటుంది. ప్రస్తుత 12% స్లాబ్ లో ఉన్న 99% వస్తువులు 5% స్లాబ్ లోకి మారుతాయి. 28% స్లాబ్ లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్ లోకి మారుతాయి. జీఎస్టీ చట్టం ప్రకారం పాన్ మసాలా, పొగాకు, ఆన్లైన్ గేమింగ్ లాంటి డీమెరిట్ వస్తువులు 40% పన్ను స్లాబ్ కిందకి వస్తాయి. బియ్యం, గోధుమలు, పప్పులు, తాజా కూరగాయలు, పండ్లు 0% జీఎస్టీలో కొనసాగుతాయి. పాలు, పెరుగు, మజ్జిగ పన్ను లేకుండానే లభిస్తాయి. బ్రాండెడ్ బియ్యం, గోధుమ పిండి, నెయ్యి వంటి ప్యాక్ చేయబడిన ఆహార వస్తువులపై జీఎస్టీ 5%కి తగ్గుతుంది. ఆరోగ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు పన్ను లేకుండా లేక చాలా తక్కువ రేటుతో లభిస్తాయి. ముఖ్యమైన ఔషధాలు చాలా వరకు 12% నుండి 5%కి లేక 0 రేటుకి కూడా మారొచ్చు. విద్యా సేవలు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతాయి. శానిటరీ నాప్కిన్లు 0% జీఎస్టీతో కొనసాగుతాయి. ఇక అన్ని దుస్తులు, వస్త్రాలు వాటి ధరతో సంబంధం లేకుండా ఒకే విధంగా 5% జీఎస్టీ ఉంటుంది. ప్రస్తుతం 1000 లోపు వస్తువులకి 5%, 1000 రూపాయల కంటే ఎక్కువ వస్తువులకు 12% జీఎస్టీ విధిస్తున్నారు. పత్తి, పట్టునూలు, బట్టలు వంటి వస్త్ర పదార్థాలు 5% జీఎస్టీలో కొనసాగుతాయి. ఈ మార్పు వల్ల అన్ని వర్గాల వారికి దుస్తులు మరింత అందుబాటులోకి వస్తాయి. ఇక మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై 18% జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ స్లాబుల మార్పుతో టూత్ పేస్ట్, సబ్బులు, షాంపూలు వంటి రోజువారీ వస్తువులకు ప్రయోజనాలు కలుగుతాయి. ప్యాక్ చేసిన ఆహార వస్తువులపై 5% మాత్రమే జీఎస్టీ ఉంటుంది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై కొన్ని వస్తువులకు 1%కి రేటు తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు 28% నుంచి 18%కి రేటు తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజా రవాణా, నాన్ ఏసీ సేవలకు 5% మాత్రమే జీఎస్టీ ఉంటుంది. ఆటో రిక్షాలు, టాక్సీలకు జీఎస్టీలో మార్పు లేదు. ఇదేదో తాత్కాలికమైనటువంటి 2 రోజుల ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా 2 రోజుల పాటు సంతోషించడానికి ప్రజలకి ఏదో తగ్గుద్దేమోనని. అంటే ఓవరాల్గా ఏంటంటే పెద్ద మార్పులు ఏముండవు జీఎస్టీ స్లాబులు. దీంతో అయితే జీఎస్టీ వచ్చినప్పుడే విమర్శలు ఉన్నాయి. ఏంటంటే జీఎస్టీ అనేది 1 నేషన్ 1 ట్యాక్స్, ఒకే నెంబర్ ఉండాలి. అది 10%, 15%, 20% అని పక్కన పెడితే ఒకే ట్యాక్స్ రేట్ ఉండాలి దేశంలో అన్ని సరుకులు, సేవల మీద. కానీ అప్పుడు 5-6 స్లాబులు పెట్టారు, 5 స్లాబుల దాకా పెట్టారు. సరే, ఇప్పుడు తర్వాత 4 అయినాయి. ఇప్పుడు 2కి తగ్గించారు, కానీ 2 కూడా 1కి తగ్గించాల్సిన అవసరం కాదు.
జీఎస్టీ స్లాబ్లపై చర్చించే మంత్రుల బృందానికి కన్వీనర్ గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ మంత్రులు కూడా జీవోఎంలో ఉన్నారు. మెరిట్, స్టాండర్డ్ కేటగిరీ కింద వస్తువులను వర్గీకరించి వీటన్నింటినీ 5%, 18% కింద 2 స్లాబ్లకి తీసుకురావడంపై కేంద్రం చేసిన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు.